హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు కొంతమంది కమెంట్స్ పెట్టారు అండ్ ఆ కమెంట్స్ గురించి మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు అన్నీ కూడా చెప్పానండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి అక్క యూట్యూబ్ గురించి అండ్ యూట్యూబ్లో ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లోకి ఎలా రావాలి, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అండ్ మాకు అసలు తెలియదు అనేసి చాలామంది మన సబ్స్క్రైబర్లు అడిగారండి. సో వాళ్ళ కోసమని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తప్పకుండా అండి మీకు ఆ వీడియో అయితే చేస్తాము అని చెప్పాము. సో ఈరోజు వచ్చేసి దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అంతా కూడా ఈ వీడియో చెప్తాము. అసలు మనం యూట్యూబ్లోకి రావాలి అన్నప్పుడు మనం ఎలాంటి టాలెంట్ ఉపయోగించాలి అండ్ ఏ విధంగా మనం వీడియోస్ చేయాలి అండ్ ఏ విధంగా మనం ఎడిట్ చేయాలి, ఏ విధంగా పోస్ట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తామండి. సో మీరు ముందుగా ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, బాగా క్లియర్ అర్థమవుతుంది. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మెయిన్గా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మాట్లాడే యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి అని, సో మంచి మంచి ఇన్ఫర్మేషన్, టిప్స్ అన్ని ఫాల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. యూట్యూబ్ ఛానల్ ఎలాగా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లోకి ఎలాగ రావాలి అని చాలామంది మన ఛానల్లో కామెంట్ చేశారు. ఓకేనా, వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి వీడియో అంటే యూట్యూబ్ గురించి ఒక మంచి వీడియో చేయాలనుకొని మేము చేస్తున్నాం అనమాట. అలాగనే మన ఛానల్లో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ గురించి కానీ మంచి మంచి బిజినెస్ టిప్స్, ఐడియాస్ అన్నీ, మనీ సేవింగ్స్ వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఓకేనా, ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మెయిన్గా యూట్యూబ్ ఛానల్లో చాలామంది పెట్టాలనుకుంటారు, కొందరికి చాలా ఆశగా ఉంటుంది. అరే నేను యూట్యూబ్ ఛానల్ చేయాలి, మనీ సంపాదించాలి, ఎలాగైనా సరే యూట్యూబ్లోకి వెళ్ళాలి అనేసి చాలామంది ఉంటుందన్నమాట. ఓకేనా, ఫైన్. యూట్యూబ్ కూడా ఒక బిజినెస్. అంటే మనీ సంపాదించుకునేదానికే కదా యూట్యూబ్ కూడా ఉండేది. మనం యూట్యూబ్లో వీడియోస్ పెడితేనే కదా యూట్యూబ్ మనకు డబ్బులు ఇచ్చేది. ఓకేనా, ఇది కూడా బిజినెస్ ఐడియానే. మన ఛానల్లో ప్రతి ఒక్కటి బిజినెస్ ఐడియాస్ గురించి మాత్రమే చెప్తాం. ఓకేనా, చాలామంది యూట్యూబ్ ఛానల్లో దీనికి పెట్టినా అది ఏమో మనకు తెలియదు. కానీ యూట్యూబ్ ఛానల్ అయితే మనం పెట్టేది ఎందుకంటే మనీ కోసమే. ఓకేనా, ఇప్పుడు మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినామనుకోండి, చాలామంది మీరు మనీ కోసమే పెట్టినారు కదా, మీరు వ్యూస్ కోసమే పెట్టినారు కదా అని. అవును, మేము మనీ కోసమే పెట్టాం. అట్లనేసి అందరినీ మోసం చేసి అంత మనీ సంపాదించడం నాకు అవసరం లేదు. ఓకేనా, మేము చేసే వీడియోలో ఎంతో కొంత మాకు వస్తుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది, మా ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా ఏదో ఒక మనీ జనరేట్ అవుతుంది మాత్రమే అనుకున్నాం. ఓకేనా, అలాగనే మనకు బిజినెస్ ఐడియాస్, మసాలా కానీ శారీస్ బిజినెస్ రెండూ ఉన్నాయి. ఓకేనా, మేడం కూడా టీచరు, ట్యూషన్ చెప్తుంది, నేను ఎడిటెక్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకేనా, అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. కానీ ఓకేనా, బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఓకేనా, మెయిన్గా మనం డబ్బుల కోసమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలాగా, మనతో పాటు 10 మందికి ఉపయోగపడేలాగా మన ఛానల్ వీడియోస్ ఇస్తున్నాం. మెయిన్ థింగ్ ఏమంటే చాలామంది యూట్యూబ్ ఛానల్కి రావాలనుకొని మన కామెంట్ పెట్టారు, దాని గురించి మాట్లాడదాం. అంత పెద్ద విషయం ఏమి కాదు యూట్యూబ్ ఛానల్కి రావడం, చాలా ఈజీనే. కేవలం రోజుకి 1-2 వీడియోస్ అప్లోడ్ చేస్తే, ఓకేనా, మంచి కంటెంట్లు ఉపయోగించుకొని వీడియోస్ చేస్తే కంపల్సరీగా రావచ్చు. ఓకేనా, మా ఛానల్లో చూసుకుంటే థంబ్నెయిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, నెక్స్ట్ టెక్స్ట్ కానీ, నెక్స్ట్ టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ ప్రతి ఒక్కటి మేమే చేసుకుంటాం. ఓకేనా, కానీ రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి 150 200 ఇచ్చి వాళ్ళు చేసుకుంటారు. అక్కడ వచ్చిన డబ్బులు అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం సొంతంగా చేసుకోవాలి ఏదైనా సరే. ఫస్ట్ మనము యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో తెలుసుకోవాలి, నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రతిదీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, టైటిల్ ఎట్లా చేయాలి, థంబ్నెయిల్ ఎట్లా డిజైన్ చేయాలి, ప్రతి ఒక్కటి మీకు ప్రతి వీడియో సండే మీకు యూట్యూబ్ ఛానల్ గురించి ప్రతి సండే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక రోజులో ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తాం, వీక్లీ వన్స్ అనేది. ఓకేనా, యూట్యూబ్ ఛానల్ ఎలాగ స్టార్ట్ చేయాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఏ వీడియో పెడితే ఎట్టా మనకి వైరల్ అవుతుంది, ఎడిట్ చేస్తే ఏమవుతుంది. ఓకేనా, ఎడిట్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఎలాగ మనము డీబగ్గింగ్ చేయాలి, ప్రతి ఒక్కటి మనకి ఇందులో ఉంటుంది టెక్నికల్గా. అంటే మరీ అంత టెక్నికల్గా లేకుండా బేసిక్స్, అంటే యూట్యూబ్ ఛానల్ మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా గ్రోత్ చేయాలి, ఎట్లా మనీ జనరేట్ చేసుకోవాలి
ఓకేనా. ఇవి మాత్రమే ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా సండే ప్రతి ఒక్క వీడియో అయితే వస్తుంది. ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఒక వీడియోని ఎలా పోస్ట్ చేయాలి, అలాగే షార్ట్ని ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, అండ్ డిస్క్రిప్షన్లు ఎలా పెట్టాలి, అలా టైటిల్స్ ఎలా పెట్టాలి, ಇಲ್ಲಿ ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వెళ్తూ చెప్తామండి. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే వీడియోలో చెప్తే కుదరదండి, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఏదైనా సరే మనం కొంచెం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక 2-3 సార్లు మనం ట్రై చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగనే యూట్యూబ్ కాకుండా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా చాలా మనం కామెంట్స్ చేస్తున్నాము. సోషల్ మీడియాలో ఎట్లా ఆన్లైన్లో బిజినెస్ చేయాలి, అసలు ఇన్స్టాగ్రామ్ని ఎట్లా మనము క్రియేట్ చేసుకోవాలి, ఫేస్బుక్ వద్దులేండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబే బెటర్, మనకు మనీ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ రెండు చాలు. ఎందుకంటే ఫేస్బుక్ అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, అది సోషల్ మీడియాలోకి చాలా ప్రాబ్లము. ఓకేనా. మనకు కావాల్సింది ఏంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. దీంట్లో మంచిగా మనం వీడియోస్ అప్లోడ్ చేసుకొని మనీ జనరేట్ చేసుకోవచ్చు అన్నది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత గ్రోత్ అవ్వాలి, ఏ వీడియో పెడితే ఎంత వస్తుంది, ఏ టైంలో పెట్టాలి, వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత ఏ టైంలో పెట్టాలి అని ప్రతి ఒక్కటి మీకు ప్రతి వీడియోలో మనము వీక్లీ వన్స్ ఒక వీడియో కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా మీరు కామెంట్ చేసినారు బట్టే, మీరు కామెంట్ చేసినారు కాబట్టి మేము వీడియోస్ ఇస్తున్నాము. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడాలి. మనం చెప్పాను కదా 10 రకాల మన బిజినెస్ మన ఛానల్లో పెట్టామని కదా, అదే విధంగా 10 మంది 10 రకాలుగా ఉపయోగపడేలాగా మనం చేస్తున్నాం వీడియోస్. కాబట్టి ఈ మన ఛానల్లో కూడా ఇలాంటి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి ఎడిట్ రూపంలో కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకి వీడియో రూపంలో మీకు వస్తాయి. చూసారు కదా, కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ అండి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మేము ఎప్పుడు అప్లోడ్ చేస్తాము, అలాగే ఎలా చేస్తాము అనేది ఈ వీడియో అయితే క్లియర్గా చెప్పాము. సో నెక్స్ట్ వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే సండే వస్తాయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అయితే ఇప్పటి వరకు మన కొత్త వాళ్ళు, పాత సబ్స్క్రైబర్లు అంటే కొత్తగా ఎవరైతే మళ్ళీ చూస్తున్నారో ఈ వీడియోని, ఎవరైతే మళ్ళీ మేము ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఒక్కసారి మళ్ళీ కూడా మాకు ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి. అట్లనే ఎక్కువ లైక్స్ వస్తే వీడియో చేస్తాం. ఓకేనా. ఎక్కువ కామెంట్స్ కానీ ఎక్కువ లైక్స్ వస్తే కంపల్సరీగా వీడియో చేస్తాం. ఎందుకంటే మీ రెస్పాన్స్ కూడా మాకు కావాలి, అది చెయ్యాలా వద్దా అన్నది మీరు చెప్తేనే మేము కంపల్సరీగా నెక్స్ట్ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాం.